నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. శ్రీమాత్రే నమః, గణేశాయ నమః, గురుభ్యో నమః. ఈరోజు టాపిక్ వచ్చేసి కార్యసాధకుడు కపీశ్వరుడు. దానిపైన ఉంటుందండి వీడియో, తప్పకుండా చూడగలరు. ఒక హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, ప్లీజ్ అన్నీ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. కార్యసాధకుడు కపీశ్వరుడు. సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయి అని లోకంలో ప్రతీతి. అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశం కేవలము పారాయణ చేసినంతలో ఏదో అనుమచిక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు. సుందరకాండ మొత్తము సావకాశంగా సావధానంగా చదివితే కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకుంటారని పెద్దల ఉద్దేశం. ఏ విషయానైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కానీ పని ఉంటుందా? హనుమంతుడు సముద్రాల లంఘనం చేస్తూ ఉంటే 3 రకాల ఆటంకాలు ఏర్పడ్డాయి. మైనకా పర్వతము మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది. ఇది సాత్విక ఆటంకం. తర్వాత సురస అనే రాక్షసి ఆకాశ మార్గానికి అడ్డంగా వచ్చి తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణి ముందుకు వెళ్ళలేదని పంతం పట్టింది. ఇది రాజస ఆటంకం. ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రహిణి మాటామంతి లేకుండా కిందికి లాగేయడం మొదలుపెట్టింది. ఇది తామస ఆటంకం. కార్యసాధకుడైన హనుమంతుడు 3 ఆటంకాలని 3 రకాలుగా ఎదుర్కొన్నాడు. మైనాకుడు మర్యాదలు చేయడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి అతనితో మర్యాదగానే మాట్లాడి తిరిగి వచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్ళిపోయాడు. సురస ఆంజనేయుని మింగేద్దామని నోరు తెరిచింది. ఆదిత్యయోగి స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపు అయ్యాక సమయము వృధా అవుతుందని గమనించి అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజస ఆటంకాల నుండి బయటపడే ఉపాయం అది. ఆ తర్వాత సింహిక ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తూ ఉంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి తన బలమంతా ఉపయోగించి దాని పైకి లాగి ఒక గుద్దుతో పైలోకానికి పంపేశాడు. అంటే తమోగుణానికి దండనతో బదులు చెప్పాడన్నమాట. అలా మనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి. మరికొన్ని విషయాలు కొంతసేపు పోటీ పడినా సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి ఆ పోటీ నుండి బయటపడి మన పని మనము చేసుకోవాలి. తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణిచివేయాలి. అక్కడ మెతకదనము పనికిరాదు. ఒక వ్యక్తి జీవితానికైనా మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా సుందరకాండలో ఘట్టాలని అవగాహన చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెడితే కానీ పని అంటూ ఉంటుందా అన్నట్టు. అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీమాత్రే నమః.